హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాత అనంత ఆనంద అమ్మ ఒడి కుటీరం, కామవరం గ్రామం, ఆదోని మంత్రాలయముల మధ్య ఊరుకుంద క్షేత్ర సమీపం, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో 328వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి, కొనసాగిస్తున్నాను. ఒక ఇంటి అరుగు మీద నలుగురు చేరి సత్సంగం చేస్తున్నారు. ఒక ఆయన గీత గురించి బోధిస్తున్నాడు. పదే పదే గీత అన్న మాట విని ఆ ప్రక్కనే ఆడుకుంటున్న 5 ఏళ్ల పిల్లాడు నిలువు గీతో అడ్డం గీతో అనుకున్నట్ట. అప్పుడే అటు వెళ్తున్న యువకుడు అందమైన అమ్మాయేమో అనుకున్నట్ట. దారిన పోతున్న పెద్దాయన ఒకడు అది విని భగవద్గీతను తలచి సత్సంగంలో కూర్చున్నట్ట. ఏది విన్నా చూసినా ఎవరి దృష్టిని బట్టి వారు గ్రహిస్తారు. గీత ఎవరికి ఏది స్ఫురింప చేయాలో అదే స్ఫురింప చేస్తుంది. ఒక్కసారి గీతను ఆశ్రయిస్తే నిలువు అడ్డాల గీతల్ని, అందమైన ఆకర్షణలని దాటించి ఆత్మ సాక్షాత్కార గమ్యాన్ని చేరుస్తుంది. అందుకే గీతాపారాయణ దినచర్యలో భాగం అంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. వీక్షించినందుకు కృతజ్ఞతలండి. హరి ఓం.